ఇప్పుడు వేర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెల్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటల నొప్పులేని ఆధునిక లేజర్ చికిత్స. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కళ్ళ డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400. ఇప్పుడు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కొంతమంది అంటే ఐఎమ్ ఆల్వేస్ సేఫ్ అని కొంతమంది అంటున్నారు. ఐఎమ్ ఆల్వేస్ సేఫ్, అది మీరు విన్నారు లేదో మరి. అయితే వీళ్ళు పొలిటీషియన్స్ చెప్పిన మాట ఎందుకు వింటున్నారు? వీళ్ళు మరి ట్రైనింగ్లో చెప్పుకుంటారు కదండి, మీరు ఇండివిజువల్గా ఉండాలి, మీ వర్క్ మీరు చేసుకోవాలని. అది ఆ పాయింట్ రూల్ ఏముంది? ఇప్పుడు ఒక ఒక ఐఏఎస్ గురించో లేకపోతే ఒక ఐపీఎస్ గురించో కాదండి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న జనాభాకి మనకున్న ఆపర్చునిటీస్ కి ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే అన్ని ఫీల్డ్స్ అండి. సినిమా ఫీల్డ్కి వెళ్ళారనుకోండి, మీకు బాగా పరిచయం ఉందనుకోండి, మీకు మీకు ఏదో వేషం ఇస్తాడు. లేకపోతే ఇప్పుడు కొత్తగా చెప్తారు కదండి, దాన్ని ఏదో అంటారు కదా, సినిమా ఫీల్డ్లో కూడా ఇవన్నీ వచ్చినాయి, కొత్త కొత్త రకరకాలు వచ్చినాయి అని చెప్తున్నారు మీకు. లేకపోతే బిజినెస్లో కానివ్వండి, లేకపోతే పాలిటిక్స్లో లాయల్గా ఉన్న వాళ్ళకి క్రెడిట్. మీరు గట్టిగా మాట్లాడారనుకోండి, మిమ్మల్ని పక్కన వేస్తారు. చేతులు కట్టుకుని తలకా దించుకుని లాయల్గా ఉన్న వాళ్ళకి పోస్టులు, అవసరమైతే రాజ్యసభ ఇస్తారు, అవసరమైతే ఎమ్మెల్సీ ఇస్తారు, మినిస్టర్లు చేస్తారు. సో లాయల్టీ అనేది అన్ఫార్చునేట్గా ఇండియాలో అదొక పవర్ఫుల్ వర్డ్ అండి. మీరు ఏ సిస్టమ్లో వెళ్ళండి, ఇప్పుడు మీరు మీడియాలో పనిచేస్తున్నారు, ఛానల్లో పనిచేస్తున్నారు, మీరు లాయల్గా, మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉండండి, లాయల్గా ఉంటేనే మీరు లాంగ్ టైం సస్టైన్ అవ్వగలరు. మీ దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు అరగంటగానే ఉన్నారనుకోండి, అరగంట ఉన్నాడు, అరగంటగానే ఉంటాడు ఆబ్వియస్గా, వాడిని కొంతకాలం వాటిని వదిలేస్తారు. సో లాయల్టీ అనేది ఒక ఐఏఎస్ గురించి ఎందుకు చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నారనుకోండి, లాయల్గా ఉన్నప్పుడు తీసుకెళ్ళి మంచి పోస్ట్ ఇస్తారు. ఈడు ఎన్నడో అన్నప్పుడు ఇస్తారా? ఆ రూల్స్ ఫాలో అవుతాడంటే ఇస్తారా? నా నెత్తి మీద నాకు తలనొప్పే కదండి. సో ఎఫిషియన్సీ కంటే కూడా లాయల్టీకి పెద్దపీట అనేది ఇండియాలో వేయడం జరుగుతుంది. సో అది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. అది అన్ని సెక్టర్స్లోనే ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలండి. ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది టాలెంట్ ఉన్న రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎంతో మంది చదువు వచ్చిన నాలెడ్జ్ వచ్చిన ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు. ఎంతో మంది ఎక్స్ట్రాడినరీగా చేయగల పొలిటీషియన్స్ అందరూ కూడా సరైనటువంటి ఇప్పుడు ఎంతో గొప్ప పొలిటీషియన్స్ సమాజానికి సేవ చేద్దాం అనుకున్న రోడ్ల మీద కూర్చొని ఎవడన్నా ఓట్లు వేస్తున్నారా? ఎవడేస్తాడండి ఓట్లు? ఎవడేస్తున్నాడంటే ఎవడేరు. సో జనాలు కూడా అలాంటి లీడర్సే కావాలి, ఈ లీడర్స్ కూడా అలాంటి జనమే కావాలి, ఈ లీడర్స్ కూడా అలాంటి లాయల్గా ఉన్న మనుషులే కావాలి, గవర్నమెంట్కి లాయల్గా ఉన్న వాళ్ళే కావాలి, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఆడి కింద కూడా ఆడికి లాయల్గా ఉన్నవాడు కావాలి. అది ఇదంతా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా వ్యాపించినటువంటి విషయం. కాబట్టి ఇదేదో ఒక ఐఏఎస్ అనో, ఒక ఐపీఎస్ అనో, పొలిటీషియన్ అనో, సినీ ఫీల్డ్ అనో ఒకదానికే మనం ఆస్వాదించకూడదంటే అన్ని ఫీల్డ్స్లోనూ ఉంది. మనిషికి ఆపర్చునిటీస్ తగ్గి జనాభా పెరిగిపోయి బతకాలి. కాబట్టి ఇక కొంతకాలానికి 10-15 ఏళ్ళకి మిమ్మల్ని చంపితే నాకు ఏదైనా ఉపయోగం ఉంటుందంటే చంపేస్తాను నేను. అది ఆల్రెడీ ఆ సిచ్యువేషన్కి మనం దిగజారుతున్నాం. ఇంకా నెమ్మదిగా వస్తున్నాం. ఇంకా ఒక మనిషిని ఇంకా మనిషి తింటాం రాలేదంట, టేస్ట్ ఇంకా తెలియలే. చైనాలో ఆల్రెడీ మొదలెట్టారట. మనిషి మాంసం కానీ మీకు రుచి నచ్చితే, అలవాటు అయితే, ఇప్పుడు కోళ్ళని, కుక్కల్ని, పందుల్ని, లేకపోతే చేపల్ని, పాముల్ని ఎలాగైతే మనం తినేస్తున్నామో, మనిషి మాంసం కూడా టేస్టీగా ఉంటుంది అన్న విషయాన్ని కానీ జనం కానీ గుర్తిస్తే, చైనాలో స్టార్ట్ చేశారు, మనిషిని చంపి తినేస్తారు. చూస్తాం మనం. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక సైకిల్ అంటే, దీంట్లో ఈడు తప్పు అంటా కుదరదంటే. మీరు ఒకదాని తప్పు అని మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, దానికి ఇంకో లింక్ ఉంటుంది. ఆ లింక్ వచ్చి మళ్ళీ మీకే తగులుతుంది. అది ఫైనల్గా ఏంటంటే జనం తప్పు అంటారు. జనం కరెక్ట్గా లేదు కదా సార్ అంటాడు. అది ఫైనల్గా మరి ఈయన అడిగారు అనుకోండి, అంటే ఇదంతా లూప్ అండి ఇదంతా. సో ఈ లూపు మరి బ్రేక్ అవుతుందా అవదా అన్నది ఇవన్నీ మనం ఇమాజినేషన్కి వదిలేయాలండి. ఆ క్వశ్చన్స్ మనం డిబేట్ చేయడానికి మనకి ఇమాజినేషన్ కూడా అందకుండా అంతే.